సీట్ కోసం గొడవడుకుంటా పోతాం, వెయిటింగ్ లిస్ట్ ఉంది దానికోసం సీట్ కోసం గొడవడుకుంటా పోతాం. మనలో వచ్చేసి ఆన్సర్ అవుతారు ఫుల్గా అయితే వచ్చేసి మనకు వారణాసికి అయితే వెళ్తాం. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డిడి ఉపాధ్యాయ జంక్షన్ వరకు అయితే వెళ్తుంది. అక్కడ నుంచి వారణాసి వచ్చేసి 14 కిలోమీటర్లు. చూడండి ఎంత ఫుల్గా అయితే ఉందో. ఈ క్రౌడ్ అంతా వచ్చేసి నేరుగా జనరల్ ఎక్కరు, నేరుగా వచ్చి స్లీపర్లు ఎక్కువ కూర్చున్నారు సార్ వీళ్ళంతా. అందుకే మన మ్యాప్ 7 లోకోమోటివ్ అయితే మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోతున్నారు ఇది సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కాదు అవునా కాదా అనేసి. ఎందుకంటే మొత్తం అయితే ఫుల్ ఉంటుంది ఈ ట్రైన్లో. అది ఈరోజు మొత్తం అయితే ఖాళీగా అయితే ఉన్నది. అది నా అదృష్టం అంటాను టీసీఏ చెప్తే. అయితే మాత్రం మామూలు కొట్టలేదు. హీరో వచ్చేసి మనం గూడూరు జంక్షన్ నుంచి నాగ్పూర్కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. అది కూడా సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు వారణాసి ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు గూడూరు జంక్షన్కి 5:30కి అయితే మనకైతే గూడూరు జంక్షన్కి అయితే వస్తుంది. ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి మనకు ఎస్ఐవిటి బెంగళూరులో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ వచ్చేసి దానాపూర్లో అయితే ఎండ్ అవుతుంది. వచ్చేసి మనకు వారణాసికి అయితే వెళ్తాం. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డిడి ఉపాధ్యాయ జంక్షన్ వరకు అయితే వెళ్తుంది. అక్కడ నుంచి వారణాసి వచ్చేసి 14 కిలోమీటర్లు. ఈ ట్రైన్లో స్లీపర్లు వచ్చేసి చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. స్లీపర్లో ట్రావెల్ చేయకూడదని ఈ వీడియోలో చెప్తాను. అండ్ మనకు గూడూరు కూడా చాలా మెయిన్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చెన్నై నుంచి చాలా ట్రైన్లు అయితే వస్తుంది. రేణుగుంటలో దొరకని ట్రైన్ కూడా మనకు గూడూరు నుంచి ఫుల్గా అయితే దొరుకుతుంది. చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది కదా, చాలా లాంగ్ ట్రైన్ కూడా ఇక్కడైతే స్టాప్ అయితే ఉంటుంది. గూడూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. నేను వచ్చేసి టెర్మినల్ 1 నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. అండ్ మనకు లోపలికి మనకు రైట్ సైడ్ మనకు టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. గూడూరులో కానీ చూసుకుంటే మొత్తం 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మన గూడూరు నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ వచ్చేసి మనకు సింహపురి ఎక్స్ప్రెస్, అలాగే విక్రమసింహపురి ఎక్స్ప్రెస్. అదే ఈ సింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్కి వెళ్తుంది. విక్రమసింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడకి అయితే వెళ్తుంది. వచ్చేసి ప్లాట్ఫామ్ 4 మీద వచ్చేసి ఎస్ఎంటి బెంగళూరు టు దానాపూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్లో స్లీపర్లో చూడండి చాలా ఖాళీగా అయితే ఉంది. మరి ఆ ట్రైన్లో చూసుకుంటే మనకు ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం ఐసీ బ్లూతో నడుస్తుంది. ఒక 2 మాత్రం మనకు వచ్చేసి ఎల్లో కోచ్లో అయితే ఉండదు. మిగతా అన్ని మనకు వచ్చేసి బ్లూ అయితే ఉంది. ఐసీ బ్లూ ఇదంతా. ప్లాట్ఫామ్ 2కి అయితే మనకు వచ్చేసి తిరుచినాపల్లి టు బగట్కోటి వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది. హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. అండ్ ఈ ట్రైన్కి మనకు ఒక స్లీపర్ క్లాస్ కూడా ఉంటుంది. ఎక్స్ప్రెస్ దాదాపు 5 గంటల డిలే అయితే ఉంది. అండ్ ఈ ట్రైన్కి వచ్చేసి ఇదొక కలరు అండ్ ముందర ఏసీ ఒక కలర్. ఈ 2 మాత్రం మనకు వచ్చేసి ఎల్లో కలర్లో అయితే ఉంది. మిగతా వచ్చేసి మొత్తం బ్లూ అయితే ఉంది. రైల్వే స్టేషన్లో కూడా చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనకు చాలా ట్రైన్లు అయితే ఉంటాయి. దానికి నుంచి ఫుల్ క్రౌడ్ కూడా ఉండాలి చూడండి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ 2కి వచ్చేసి మనకు పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. పినాకిని ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ నుంచి మనకు విజయవాడకి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ కోసం గూడూరులో కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. గూడూరు జంక్షన్ వచ్చేసి మనకు 2 అవర్స్ మనకు చెన్నై వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి రేణుగుంట వెళ్ళడానికి ఒక లైన్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు నెల్లూరు అలాగే విజయవాడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. మొత్తం 3 లైన్ అయితే ఇక్కడైతే కలుస్తుంది. క్రౌడ్ అయితే చూడండి మామూలుగా అయితే లేదు చూడండి. క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే ఉన్నది. క్రౌడ్ వచ్చేసి మనకు గూడూరు జంక్షన్కి 10 నిమిషాల ముందుగా అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు గూడూరు అనేది తెలుగు రాష్ట్రంలో సెకండ్ స్టాప్. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకు కుప్పంలో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ వచ్చేసి. చూడండి ఎంత ఫుల్గా అయితే ఉందో. ఈ క్రౌడ్ అంతా వచ్చేసి నేరుగా జనరల్ ఎక్కరు, నేరుగా వచ్చి స్లీపర్లు ఎక్కువ కూర్చున్నారు సార్ వీళ్ళంతా. అందుకే మన కన్ఫర్మ్ సీట్ ఉండలో కూడా సీట్లు అయితే దొరకదు. మ్యాప్ 7 లోకోమోటివ్ అయితే మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎస్ఎంవిటి బెంగళూరు టు దానాపూర్ వెళ్ళే ట్రైన్ ఇది. అది ఫుల్ ఉన్నది ఎండల్లో. లోపల కూడా పోలేము మనం, అంత ఫుల్ ఉన్నారు. ఈ ట్రైన్లో మనకు వచ్చేసి ఏసీలో అయితే ట్రావెల్ చేసి, ఎందుకంటే దాంతో ఏం పర్వాలేదు. మొత్తం ఈ స్లీపర్ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. స్లీపర్ అని చెప్తాను లోపలికి ఎక్కేసిందాం. అయితే చూసుకుంటే సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే మనకు బెంగళూరు నుంచి దానాపూర్ వెళ్ళేటప్పుడు 12295. అదే దానాపూర్ నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు
12296 ఈ ట్రైన్ నెంబర్ అయితే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది. ఈరోజు ఈ ట్రైన్కి అయితే ఖాళీగా అయితే ఉంది. మిగతా రోజు చూసుకుంటే అన్ని ఫుల్గా అయితే ఉంటుంది, కానీ ఈరోజు అయితే ఖాళీగా అయితే ఉంది చూడండి. మొత్తం అయితే అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళే కూర్చోమన్నారు. ఈ ట్రైన్ ఎంత ఖాళీగా అయితే ఉంది చూడండి. అంటే విజయవాడ దాకా కూడా కొంచెం మంది అయితే ఎక్కే వాళ్ళు ఎక్కచ్చు, మరి ఇక్కడ అయితే ఫుల్గా అయితే ఉంది చూడండి. అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోమన్నారు అంతే. పరిస్థితి ఎలా ఉందో చూడండి. మొత్తం అయితే గ్యాస్ స్టవ్లు అన్నీ అయితే తెచ్చేసారు. అండ్ మన పక్కనే వచ్చేసి ఎస్ఎంవిటి బెంగళూరు టు కామాఖ్య వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. నాకు తెలిసి ఈ ట్రైన్ పంపించిన తర్వాత మళ్ళీ అయితే మన ట్రైన్ పంపిస్తారు. వచ్చేసి ఇక్కడైతే వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది చూడండి. గూడూరు జంక్షన్లో అయితే మన ట్రైన్ జరుగుతుంది, కామాఖ్య ఎక్స్ప్రెస్ కూడా జరుగుతుంది. చూసుకుంటే మనకు గూడూరు జంక్షన్లో ట్రైనింగ్ కూడా నీట్గా చేస్తున్నారు. మనకు స్టేట్ రాష్ట్రంలో స్టాపుల గురించి చెప్పాలంటే మనకు వచ్చేసి కుప్పము, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మము, అలాగే వరంగల్, రామగుండం మీదుగా అయితే మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్తుంది. అయితే మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయింది. ఇక్కడే అరగంట దాకా అయితే డిలే చేసినారు. మన ట్రైన్ వచ్చింది అయితే 10 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది, కానీ వెళ్ళింది అయితే అరగంట డిలే అయితే తెలియదు. అరగంట అయితే దాని ముందు చూసుకుంటే మొత్తం 48 నిమిషాలు అయితే ఇక్కడైతే లేట్ చేసినారు. మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్లోనే మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే. మన ఇక్కడ సింహపూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ ట్రైన్లో కూడా మనం అయితే ట్రావెల్ చేస్తాం. కాస్త వెయిట్ చేయండి. గూడూరు టు సికింద్రాబాద్ ఫుల్ ట్రైన్ చేస్తాం. సింహపూరి ఎక్స్ప్రెస్, పలకనమ్మ ఎక్స్ప్రెస్ బై గూడూరు జంక్షన్. గూడూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GTR. గూడూరు తర్వాత నెక్స్ట్ ఆగే వచ్చి మన ట్రైన్ వచ్చేసి నెల్లూరులోనే. కాల్ చేసినప్పుడు వచ్చేసి నాకైతే ఖాళీగా అయితే ఉంది, ఎక్కువ క్రౌడ్ అయితే లేదు చూసుకోవచ్చు. మన ఇక్కడ డోర్ దగ్గర అయితే కూర్చున్నారు లైట్గా అయితే, మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. ఈ పక్కన ట్రాక్ ఉంది కదా, ఈ ట్రాక్ వచ్చేసి మనకు డైరెక్ట్ బ్రిడ్జ్ బ్యాక్ అయితే వెళ్తుంది. ఓన్లీ గూడ్స్ మాత్రం అయితే అలౌట్ చేస్తారు. మన ట్రైన్ అయితే లేదు. టు నెల్లూరులో మనకు స్టాప్ వచ్చి 2 minutes. సో నెల్లూరుకి వచ్చేసి మన ట్రైన్ వచ్చి దాదాపు 6 గంటల లేట్గా అయితే వచ్చింది. టు నెల్లూరులో మనకు చూసుకుంటే మనకు బ్రిడ్జ్ అంతా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అంతా వేసి ఫుల్గా అయితే రెడీ చేస్తున్నారు బాగా అయితే. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి వచ్చేసింది. చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోతున్నారు, ఈ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కాదా అవునా కాదా అనేసి. ఎందుకంటే మొత్తం అయితే ఫుల్ ఉంటుంది ఈ ట్రైన్లో. అది ఈరోజు మొత్తం అయితే ఖాళీగా అయితే ఉన్నది. అది నా అదృష్టం అంటాను TCA చెప్తే. వచ్చేసి నెల్లూరులో వచ్చేసి టోటల్గా 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. బయటికి రాగల మనకు వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. చెన్నై సెంట్రల్ విజయవాడ వందే భారత్ ట్రైన్, ఇది మినీ వందే భారత్. కొద్దిగా బయట రాగల మనకు వచ్చేసి పెన్నా రివర్ కూడా అయితే వస్తుంది. పెన్నా రివర్ వ్యూ అయితే ఇది. ఇప్పుడైతే వాటర్ అయితే లైట్గా అయితే ఉన్నది అక్కడక్కడ. టైర్ అయింది వచ్చేసి మన చెన్నైలోనే. అండ్ మన కోచ్ వ్యూ అని చూస్తుంటే ఇది మనకైతే CC కెమెరాలు కూడా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి CC కెమెరాలు కూడా అయితే ఉంటుంది. కోచ్ వ్యూ అయితే ఇది. ఈరోజు చాలా ఖాళీగా అయితే ఉంది మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్కి అయితే. మామూలుగా అయితే ఫుల్గా ఉంటారంట. టు ఒంగోలులో మన ట్రైన్ స్టాప్ అని చూసుకుంటే 1 minute. ఇక్కడ VP అని అంటారు దాని మీద. అండ్ ఒంగోలు కూడా ఈ ట్రైన్కి అయితే ఫుల్గా అయితే ఉన్నారు. వచ్చేసి ఒంగోలుకి అయితే వచ్చింది. మన ట్రైన్ డైలీ వచ్చేసి 25 నిమిషాలు అయితే ఉంది. ఒంగోలులో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. అండ్ ఒంగోలు లైట్గా ఎక్కినారు. అండ్ ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGLలో. ట్రైన్ వచ్చేసి ఒంగోలు నుంచి కూడా బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్. అండ్ ఒంగోలులో మన ట్రైన్ వచ్చేసి 1 minute ఉండింది, బయలుదేరిపోయింది. ఒంగోలు కూడా చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. మన ట్రైన్ కాదు కానీ ఇంకా చాలా ట్రైన్లు అయితే వస్తుంది దానికోసం అయితే. ఒంగోలుకి వచ్చేసి మన శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు త్రివేణి సెంటర్కి అయితే వస్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. సీట్ కోసం గొడవడుకుంటా పోతాం, వెయిటింగ్ లిస్ట్ ఉంది దానికోసం సీట్ కోసం గొడవడుకుంటా పోతాం. కూడా కృష్ణారావు చూసుకుంటే చాలా వరకు మొత్తం అయితే తగ్గిపోయినది చూడండి. లైట్లు అయితే మాత్రం నీట్గా అయితే చేయడం బాగుంది. ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి వచ్చింది. ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి వచ్చింది. 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది మా ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి వచ్చే కొద్దికి. అండ్ విజయవాడలో 14 ప్లాట్ఫామ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. విజయవాడ జంక్షన్లో MJ సెంట్రల్ టు అహ్మదాబాద్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది కూడా మన నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్.
మన ట్రైన్ ఆగేది వచ్చేసి దాదాపు 10 నిమిషాలు అయితే ఆగుతుంది. జంక్షన్లో ట్రైన్ మొత్తం ఫుల్ అయ్యేటట్టుగా ఉండదు. లోపల క్రౌడ్ అయితే ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. మన సీట్లో వెళ్ళి మనం కూర్చునేస్తాం అంత లోపల. మన సీట్ కూడా కబ్జా చేస్తారు ఈ ట్రైన్లో. ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోయింది. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఖమ్మం. అండ్ బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ట్రైన్ వస్తుంది ఫుల్ క్రౌడ్ అయితే అయితే మొత్తం చీకటి అయిపోయింది. మరి మార్నింగే చూపిస్తాను. మనలో వచ్చేసి ఆన్సర్ అవుతున్నారు ఫుల్గా అయితే. అండ్ మార్నింగ్ మన ట్రైన్ వ్యూ అయితే ఇది. సో మన ట్రైన్ వచ్చి దాదాపు 1 అవర్ డిలే అయితే ఉంది. అండ్ వ్యూ మాత్రం తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ అవుతుంది వ్యూ అయితే మాత్రం. మన ట్రైన్ వచ్చేసి విజయవాడ దాకా మనకు వచ్చేసి ఖమ్మము, అలాగే వరంగల్, రామకోటం అయితే వచ్చింది. అవైతే చూపించలేదు. అదైతే 2 గంటల 3 గంటలకు అయితే వచ్చింది. దానికంతా చూపించలేదు. వెల్కమ్ టు మహారాష్ట్ర. మా ట్రైన్ మహారాష్ట్ర కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు వచ్చేసి చంద్రపూర్ దగ్గర అయితే ఉంది మా ట్రైన్ కూడా. ట్రైన్ అయితే కొంచెం స్లోగా అయితే అవుతుంది. ముందర సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. వ్యూ అయితే మొత్తం మార్నింగ్ వ్యూ అయితే మొత్తం ఇది కొత్త వ్యాగన్ లోకోమోటివ్. చూసుకుంటే పాతకాలం రైల్వే స్టేషన్ లాగా అయితే ఉంది చూడండి. మనకైతే సిగ్నల్ అయితే వచ్చింది. మళ్ళీ బయలుదేరుతుంది మన ట్రైన్ కూడా. ట్రైన్ స్పీడ్ అయితే మొత్తం కొట్టి పడేస్తున్నాడు. అండ్ స్పీడ్ వచ్చేసి 120 అయితే ఉంది ఇప్పుడు. స్పీడ్ అయితే మొత్తం మామూలు కొట్టలేదు. ట్రైన్ చూసుకుంటే సేవాగ్రామ్ జంక్షన్ దగ్గర అయితే ఉంది. సేవాగ్రామ్ అవుటర్లో అయితే ఉంది. ఇప్పుడైతే మనం ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సేవాగ్రామ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SCGM. అండ్ మనకి ఇక్కడ స్టాప్ వేసి 2 minutes. సేవాగ్రామ్ రైల్వే స్టేషన్లో వచ్చేసి సేవాగ్రామ్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు మహారాష్ట్రలో అయితే ఉంటుంది. ఇక్కడ టైం చూడండి 3 అవుతుందంట. రైల్వే స్టేషన్ కూడా చూసుకుంటే మనకు చాలా వరకు అయితే దిగినారు కానీ ఎవరు ఎక్కడైతే ఎక్కలేదు. ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకు టోటల్గా 5 ప్లాట్ఫామ్లు అయితే ఉండదు. ప్లాట్ఫామ్ 4, ప్లాట్ఫామ్ 5 అండ్ మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3లో అయితే ఉంది. వచ్చేసి సేవాగ్రామ్ జంక్షన్కి 7 గంటలకు అయితే కరెక్ట్గా అయితే రావాలి. కానీ మన ట్రైన్ వచ్చేసి 7:30కి అయితే వచ్చింది. దాదాపు 6 గంటల డిలే అయితే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన సేవాగ్రామ్ కూడా బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నాగ్పూర్. చూసుకుంటే ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి 2కి రెండింటికి ఉపయోగిస్తారు. నాగ్పూర్ని సిటీ ఆఫ్ ఆరెంజ్ కూడా అంటారు. ఇక్కడ కానీ చూసుకుంటే మనకు మెట్రో ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. అండ్ బిల్డింగ్లో ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. మొత్తం అయితే ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది మొత్తంతా. ఇంకా మన నాగ్పూర్కి 20 కిలోమీటర్లు అయితే ఉంది. అప్పటికి మనకు అయితే సిటీ అయితే ఎంటర్ అయిపోతుంది. పైన చూడండి మెట్రో అయితే ఫైనల్గా మనం వచ్చేసి నాగ్పూర్కి అయితే వచ్చేసాం. అక్కడ చూడండి కేబుల్ బ్రిడ్జ్, అది కూడా ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. సిటీ ఆఫ్ ఆరెంజ్ కదా, మొత్తం అయితే ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది పక్కంతా. అది కూడా అక్కడ ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్, ఇంకా దగ్గర బాగా కనపడుతుంది. అయితే మనం వచ్చేసి నాగ్పూర్ జంక్షన్కి అయితే వచ్చేసినాం. నాగ్పూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NGP. ఇక్కడ స్టాప్ వచ్చేయడానికి 10 నిమిషాలు. మొత్తం క్రౌడ్ అయితే మారైతే ఉంది. మామూలుగా అయితే క్రౌడ్ దిగితే డబ్బులు అయితే ఉంటారంట ఫుల్గా అయితే.